హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. వెండి తెరపై తారలుగా వెలుగొందుతున్న కొంతమంది విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటారు. కారణాలు ఏవైనా వారితో మాట్లాడరు. అలాంటి వారిలో కృష్ణ వాణిశ్రీ గురించి మొదట చెప్పుకోవాలి. ఆ తర్వాత శ్రీదేవి జయప్రద ఆ కోవలోకే వస్తారు. ఎన్ని సినిమాలు వీరు కలిసి చేసినా ఒక్కసారి కూడా మాట్లాడుకోకపోవడం గమనార్హం. అయితే కొందరు మాత్రం ఎదుటివారి ప్రవర్తన వల్ల, మాటల వల్ల వారికి దూరంగా ఉంటారు. అలాంటి ఓ సంఘటన 1975 ప్రాంతంలో జరిగింది. వాణిశ్రీ విజయ్ నిర్మల మధ్య జరిగిన వివాదం వల్ల అప్పటి నుంచి ఇద్దరికి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంతేకాదు కృష్ణ వాణిశ్రీ కూడా ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అసలు వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎందుకు వచ్చిందంటే 1975లో తొలిసారి హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని విరాళం ఇవ్వాలని తెలుగు సినీ కళాకారుల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో వారం రోజుల పాటు పలు వినోద ప్రదర్శనలు ఇచ్చేందుకు కొందరు తారలు ముందుకు వచ్చారు. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలా చాలా పట్టణాల్లో ప్రదర్శనలకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ టూర్లో తారలు బృందాలు ఏర్పడి వివిధ కార్యక్రమాలను ప్రతి సెంటర్లోనూ ప్రదర్శించేలా ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా అత్తా కోడలు అనే నాటకాన్ని ప్రదర్శించే బాధ్యతను వాణిశ్రీ కాంచనాలకు అప్పగించారు. ఈ నాటకం కాన్సెప్ట్ ఏంటంటే దేవతలైన లక్ష్మీదేవి, సరస్వతి భూలోకానికి వస్తారు. వీరిద్దరూ అత్త కోడలుగా హాస్యభరితమైన డైలాగులతో ప్రేక్షకుల్ని నవ్విస్తారు. అత్త లక్ష్మీదేవిగా వాణిశ్రీ, కోడలు సరస్వతిగా కాంచన నటించారు. ఇదే నాటకాన్ని ప్రతి పట్టణంలో ప్రదర్శించేవారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది. ఏమత్తా ఇలా వచ్చావని వాణిశ్రీని ప్రశ్నిస్తుంది కాంచన. దానికి వాణిశ్రీ ఏదో ఒక సినిమా చూసేందుకు వచ్చానని చెప్పాలి. అయితే అన్ని ఊళ్ళలో ఒకే సమాధానం చెప్పకుండా ఒక ఊరిలో ప్రేమ్ నగర్ చూసేందుకు వచ్చానని, మరో ఊరిలో మంచివాడు సినిమా చూడ్డానికి వచ్చానని ఇలా తమాషాగా చెప్పి ప్రేక్షకుల్ని నవ్వించేది. అలా వైజాగ్లో ప్రదర్శన ఇస్తున్నప్పుడు మళ్ళీ అదే ప్రశ్న వేసింది కాంచన. దానికి వాణిశ్రీ నాగేశ్వరరావు గారి దేవదాస్ సినిమా చూద్దామని వచ్చాను, కానీ దానికి టికెట్లు దొరకడం లేదట, అందుకే కథానాయకుని కథా సినిమా టికెట్లు తెమ్మని నారదుణ్ణి పంపాను అంది. ఆ డైలాగ్కి జనం విరగబడి నవ్వారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇది అక్కడే ఉన్న విజయ్ నిర్మలకు అది కోపం తెప్పించింది. 1953లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు దేవదాసు చిత్రాన్ని కృష్ణ హీరోగా విజయ్ నిర్మల రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కొత్త దేవదాసు రిలీజ్ అయిన టైంలోనే పాత దేవదాసు చిత్రాన్ని కొత్తగా ప్రింట్ వేసి రిలీజ్ చేశారు. దీంతో రెండు సినిమాలకు పోటీ ఏర్పడింది. ఇందులో మళ్ళీ పాత దేవదాస్ గెలిచింది. కొత్త దేవదాసుకి కలెక్షన్లు లేవు. వైజాగ్ లో వాణిశ్రీ, కాంచన ప్రదర్శన ఇస్తున్న సమయంలో పాత దేవదాసు, కొత్త దేవదాసు చిత్రాలను అక్కడి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. నాటకంలో వాణిశ్రీ తమ దేవదాసు చిత్రాన్ని కలెక్షన్లు లేవని పరోక్షంగా చెప్పేందుకే పాత దేవదాసు ప్రస్తావన తీసుకొచ్చిందని భావించిన విజయ నిర్మల ప్రదర్శనలు ముగించుకొని మద్రాసు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వాణిశ్రీ మీద తెలుగు సినీ కళాకారుల సంఘంలో ఫిర్యాదు చేసింది విజయ నిర్మల. అప్పుడు ఆ సంఘానికి అధ్యక్షుడు గుమ్మడి. విజయ నిర్మల తన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలతో గుమ్మడి కూడా ఏకీభవించారు. ఈ సందర్భంలో ఆమెపై రెండు అభియోగాలు మోపారు. మొదటిది, మరో రెండు ప్రదర్శనలు ఉన్నప్పటికీ మధ్యలోనే వాణిశ్రీ మద్రాసు వచ్చేయడం. రెండోది, కొత్త దేవదాస్ చిత్రాన్ని హేళన చేయడం. దీనికి సంజాయిషి ఇవ్వాలని వాణిశ్రీకి లేఖ రాసింది తెలుగు సినీ కళాకారుల సంఘం. ఆ లేఖపై 25 మంది కళాకారులు సంతకాలు చేశారు. దానికి వాణిశ్రీ, నేను ఎవరిని వ్యక్తిగతంగా బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు, కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడానికే అలా చేశాను. దానివల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే అది నా బాధ్యత కాదు, నేను ఎవరికీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు అని సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానంతో సమస్య మరింత జటిలంగా మారింది. చివరికి వాణిశ్రీకి కొన్ని రోజుల టైం ఇచ్చి ఆలోగా క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది సంఘం. అలా చేయని పక్షంలో వాణిశ్రీని సంఘం నుంచి తొలగించేస్తామని, ఆమెతో ఎవరు నటించకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. వాణిశ్రీ, విజయ్ నిర్మల మధ్య మొదలైన ఈ వివాదం చివరికి తెలుగు సినీ కళాకారుల సంఘం, వాణిశ్రీల మధ్య వివాదంగా మారింది. 2 నెలల పాటు తెలుగు సినీ కళాకారుల సంఘానికి వాణిశ్రీకి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. చివరికి సమస్యను పరిష్కరించేందుకు జగ్గయ్య రంగంలోకి దిగి రాజీ సమావేశం ఏర్పాటు చేశారు. మద్రాసులోని సవేరా హోటల్లో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, జగ్గయ్య, సత్యనారాయణ,
కృష్ణంరాజు, వాణిశ్రీ హాజరయ్యారు. తెలుగు సినీ కళాకారుల సంఘం వాణిశ్రీల మధ్య రాజీ కుదిరిందని, వాణిశ్రీ తమ సంఘంలో కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతుందని గుమ్మడి ప్రకటించారు. ఈ సమావేశానికి కృష్ణ, విజయ్ నిర్మల హాజరు కాలేదు. సమస్య సద్దుమణిగినా అప్పటి నుంచి విజయ్ నిర్మల, వాణిశ్రీల మధ్య మాటలు లేవు. అంతేకాదు, ఆమెతో కలిసి ఇక నటించొద్దని భర్త కృష్ణకు కండిషన్ పెట్టారు విజయ్ నిర్మల. అప్పటి నుంచి కృష్ణ, వాణిశ్రీ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.